వెల్కమ్ టు వెల్త్ క్రియేటర్స్. ప్రతి వారం మీకు వెల్త్ క్రియేటర్ని పరిచయం చేస్తున్నాం. దీనిలో భాగంగా ప్రస్తుతం మనతో ఉన్నారు సిరిసంపద గ్రూప్ ఫౌండర్, చైర్మన్ అండ్ ఎండి ప్రదీప్ కుమార్ మాగంటి గారు. ఆయన అడిగి కంపెనీ ప్రత్యేకత ఏంటి, ఎకో ఫ్రెండ్లీపై ఎందుకు కంపెనీ ఎంతగానో దృష్టి పెట్టింది, అదేవిధంగా టైర్ టూ సిటీస్ మీదనే కంపెనీ ఎందుకు దృష్టి సారిస్తుంది, టైర్ టూ సిటీ మీద ప్రత్యేకంగా ఎందుకు దృష్టి సారిస్తున్న అంశాలని ప్రదీప్ గారిని తెలుసుకుందాం. ప్రదీప్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. మొదట మన కంపెనీ గురించి వెళ్ళే ముందు మొదట మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. మీరు ఎక్కడ పుట్టారు, మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా? I come from a normal middle class family, roots of which I'm very proud of. I'm born in Hyderabad. Father was into business. Mother has been an employee. So నాకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. I got married in 2006. I have my wife. I'm blessed with 3 kids. My education, most of it also was in Hyderabad. Sirisampada మేము స్టార్ట్ చేసింది 2013లో. ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని మీరు. అదేవిధంగా మీరు మొట్టమొదటిగా ఈ రియల్ ఎస్టేట్ రంగంపైకి, అంటే రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు? అదేవిధంగా మిగతా కంపెనీస్కి, అదేవిధంగా మీరు స్టార్ట్ చేసిన సిరిసంపద కంపెనీకి ఎటువంటి ప్రత్యేకత ఉండాలని మీరు భావించారు? మిడిల్ క్లాస్ వాడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ ఎందుకు చేస్తాడంటే, మన దేశంలో ఈజ్ నాట్ వెరీ గుడ్ విత్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. హీ డస్ నాట్ హ్యావ్ గ్రేట్ నాలెడ్జ్ అబౌట్ షేర్స్. ఇక కొంటే బంగారం కొనాలి. సో ఈవెన్ ఇఫ్ హీ బైస్ గోల్డ్, ది రేట్ ఆఫ్ అప్రిసియేషన్, ది రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నాట్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ హిమ్. గోల్డ్, సో ఒకవేళ గోల్డ్కి ఎమోషనల్ వాల్యూ కనుక లేకపోయి ఉంటే మన దేశంలో, ఇట్ వుడెంట్ బీ ఎ కమాడిటీ that has the value that we're talking about today. సో ఇంకా మిగిలిపోయింది రియల్ ఎస్టేట్ ఒకటే. సో 80 to 85% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ రియల్ ఎస్టేట్. దాంట్లో 90% మంది మధ్యతరగతి వాళ్ళు, లేదా స్లైట్లీ బిలో ది మిడిల్ క్లాస్ బ్రాకెట్. సో వీళ్ళ డబ్బులు, వెన్ దీస్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ఎ ప్రాజెక్ట్, వాళ్ళు ఆ కంపెనీను, ఆ ప్రమోటర్ను, లేకపోతే ఆ కంపెనీ మార్కెటింగ్ వాళ్ళను నమ్మి చేస్తారు. సో యాజ్ ఎ రూల్, రైట్ ఫ్రమ్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్, వీ నెవర్ వాంటెడ్ టు క్రియేట్ ఎ సిట్యువేషన్ వేర్ దట్ మనీ ఈజ్ మిస్యూస్డ్. ఎందుకంటే ఈరోజు మేము సంపాదించే రూపాయి కంట వాళ్ళ రూపాయికి విలువ చాలా ఎక్కువ. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐఎమ్ సేయింగ్ బికాస్ వీఆర్ సిట్టింగ్ ఇన్ ఎ ఇంటర్వ్యూ. వీ రియలీ మీన్ ఇట్. సో ఆల్ ది products that roll out of this cabin, this office, are thought out. They are planned in such a way where the customer is constantly believing that he is getting gold at the price of silver. అది సాధ్యమే. మొదట సిరిసంపద గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఆ టైం ఏంటంటే, ఇట్ వాజ్ ఎ టైమ్ ఆఫ్ టర్మాయిల్. ఎందుకంటే మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు ఆ టైంలో చాలా డల్గా ఉన్న టైం, బికాస్ ఆఫ్ ది సపరేట్ స్టేట్ అజిటేషన్, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. సో వెన్ వీ స్టార్టెడ్, ఐ వాజ్ టోల్డ్ దట్ దిస్ ఈజ్ ఎ రాంగ్ టైమ్ టు స్టార్ట్, దిస్ ఈజ్ ఎ రాంగ్ థింగ్ టు డూ, దిస్ ఈజ్ ఎ రాంగ్ ప్లేస్ టు బీ ఇన్. బట్ ఈవెన్చువలీ నౌ వీ ఆర్ సిట్టింగ్ హియర్. God has been kind. That time it was the right time to start, it was the right place to be in, and it was the right thing to do. But eventually, when your customer starts believing in you, when you start adding value to your customer's rupee, I think rest is only lanchanam. సో మీ మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే దానికి ఎట్లా రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? So first few projects were near Shadnagar area. So we are into farm plots. Now we are into HMDA layouts. We are into villa development. స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆఫీస్లో ఫస్ట్ 100 days ఎవ్వరూ లేరు, మేము తప్ప. ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ ఎవ్రీబడి స్టార్టెడ్ టెలింగ్ మీ, చూసావా చెప్పాను కదా. సో ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ ఇంక ఇది అవుతుందా అవ్వదా, ముందుకు వెళ్తామా లేదా, జరుగుతుందా జరగదా అన్న సమయం. ఆ టైంలో అంటారు కదా టిప్పింగ్ పాయింట్ అని అంటారు. ది టిప్పింగ్ పాయింట్ ఐ థింక్ హ్యాపెండ్ somewhere at that time, God's grace. After that there was no looking back. ఆ తర్వాత తప్పులు జరిగాయి, ఆ తర్వాత ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. బట్ దే వర్ న్యూవర్ మిస్టేక్స్, దే వర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్. సో ఎవ్రీ టైమ్ a challenge happens and every time you overcome that challenge, you become a better person, a stronger person, and an entrepreneur with
larger understanding. మొదటి నుంచి కంపెనీని గమనిస్తే గత 5 సంవత్సరాల్లో కూడా మీరు టైర్ 2 సిటీ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అంటే మీ ఫామ్ ల్యాండ్స్ కాబట్టి ఆ రకంగా జరుగుతుందా, లేకపోతే మీరు మీ మోటోతోనే వస్తున్నారు అట్లా? లేదండి, ఫామ్ ల్యాండ్స్ ఇస్ జస్ట్ వన్ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హోల్ థింగ్, వన్ సెగ్మెంట్. Tier 2లో కూడా there are people who have the intent to buy a good real estate product. There are people who have the ability to buy a good real estate product. There are people who have the awareness also to buy a good real estate product. But ఏం లేదంటే avenue లేదు. There is no proper avenue for the buyers in a Tier 2 area. ఎందుకు అంటే మీరు చూడండి, ఆల్ ది ఆర్గనైజ్డ్ ప్లేయర్స్, ఆల్ ది బిగ్ బాయ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడున్నారు? దే ఆర్ ఫోకస్డ్ ఇన్ ది అర్బన్ ఏరియా, దే ఆర్ ఇన్ హైదరాబాద్. ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదే క్వాలిటీ, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ లైక్ వాట్ వీ డూ, బెటర్ క్వాలిటీ దెన్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యాపన్ హియర్ ఇన్ హైదరాబాద్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ టు దట్ ప్లేస్, ఎందుకు కొనుక్కోరండి? వై విల్ దే నాట్ బై? అండ్ ఫర్ ఎ ప్లేయర్ లైక్ అస్, వీ సీ గ్రేటర్ సాటిస్ఫాక్షన్, greater value for the work we do, and greater excitement when we take the product there, then bring the customer to the product. So this is about taking our initiative to the customer's doorstep, not bringing the customer to where we are operating. మెయిన్ బిజినెస్ చూస్తే షాద్ నగర్, జడ్చర్ల, ఈ రెండు ప్లేసెస్ మధ్యనే ఎక్కువ ఉంది. అంటే ఎందుకు? మీరు గమనిస్తే ఆ రోడ్ ఇస్ అ వెరీ వెరీ గ్రీన్ రోడ్. గ్రీన్ రోడ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే పచ్చగా ఉందని కాదు, దట్ రోడ్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మీరు చూసినట్లయితే ఆల్ ది చీఫ్ మినిస్టర్స్ హూ రూల్డ్ ది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళ గ్రామాలకు వెళ్ళాలంటే, వాళ్ళ ఊరు వెళ్ళాలంటే దే హ్యావ్ టు టేక్ దట్ రోడ్ ఉంది. సో ఫర్ సమ్ రీజన్ దట్ రోడ్ వాజ్ ఆల్వేస్ గివెన్ అటెన్షన్. అండ్ షాద్నగర్ హ్యాపెన్స్ టు బి ది ఫస్ట్ satellite township out of Hyderabad. It is very close to the airport. It is connecting Bangalore. The infrastructure is good. Real estate and infrastructure are very very క్లోజ్లీ లింక్డ్. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ఉంది అంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టు. లేదనుకోండి, ఇఫ్ దర్ ఇస్ నో కనెక్టివిటీ, దెన్ అదే భూమి, ఇప్పుడు మీకు రోడ్డుకుంటే భూమి ధర ఎందుకు ఎక్కువ అంటే బికాజ్ ఇట్ ఇస్ కనెక్టెడ్. రోడ్ నుంచి లోపలికి ఉందంటే బికాజ్ ఇట్స్ నాట్ కనెక్టెడ్. బికాజ్ దర్ ఇస్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బికాజ్ దర్ ఇస్ గుడ్ డెవలప్మెంట్, దర్ ఇస్ పొటెన్షియల్ ఫర్ బయింగ్, దర్ ఇస్ పొటెన్షియల్ ఫర్ అప్రిసియేషన్. అంటే విల్లా ప్రైవేట్ యొక్క విశిష్టత ఏంటి? ఏ ప్రైస్లో వస్తున్నది? ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి వాళ్ళకి ఆ ఏరియాలో అండి? అంటే బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ ఐ కెన్ టెల్ యూ వితౌట్ ఫియర్ ఆఫ్ కాంట్రడిక్షన్ that such a project will not happen in that area at least for the next 20 years. That is for sure. That is for sure. Because in terms of development, in terms of amenities, in terms of services, we are way ahead. What today you get in a gated community in Gachibowli, I think that and much more than that you will get it in the White Villas, Jadcherla, for sure. For sure, no fear of contradiction. ఫర్ ఇన్స్టెన్స్, మామూలుగా మనం వెళ్ళి చూస్తే, యాజ్ అ కన్జ్యూమర్ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? భూమి మీద నుంచి ఉన్న ఇల్లు కనిపిస్తుంది. ఈ ఇల్లు దీంట్లో ఫంక్షనాలిటీ, దీంట్లో డ్రైనేజ్, దీంట్లో కరెంటు, దీంట్లో షుగరు, దీనికి వాటర్, దీనికి ఎలక్ట్రిసిటీ, వీటన్నిటికీ వచ్చే సర్వీసెస్ మీ కంటికి కనిపించవు. దే ఆర్ ఆల్ అండర్ ది గ్రౌండ్, రైట్? సో యువర్ ఇన్వెస్ట్మెంట్, when you look at the value of what you are putting in, you should just not look at it from what is standing on top. You should also look at it what is beneath, underground. Akkada perhaps they are the tallest villas in this category. Okay. Floor to floor 11 feet clear height untundi. So a duplex villa stands at around 22 feet or 24 feet. These are villas where optional adi, these are villas with lift. ఎందుకంటే ఈ రోజుల్లో లిఫ్ట్ ఇట్స్ నాట్ ఏ కన్వీనియన్స్, ఇట్స్ ఎ నెసెసిటీ. సో దే ఆర్ విలాస్ విత్ లిఫ్ట్. వీఆర్ యూజింగ్ ఎ పెయింట్ కాల్డ్ జోతూన్ పెయింట్. ఇఫ్ యూ హర్డ్ ఆఫ్ జోతూన్ ఎలాంటి పెయింట్ అంటే ఇట్ ఈస్ ఎ పెయింట్ దట్ ఈస్ యూస్ టు పెయింట్ ది బుర్జ్ ఖలీఫా, పార్లమెంట్స్ ఇన్ యూరోప్, మ్యూజియమ్స్ ఇన్ స్విట్జర్లాండ్. ఇట్ ఈస్ ఎ ఐకానిక్ పెయింట్. వాట్ మెర్సిడీస్ ఇస్ టు కార్, జోతూన్ ఇస్ దట్ టు పెయింట్. I don't think most of our consumers even know Jotun, but they didn't ask for it. But we thought that we should offer something that is out of the world for our customers. Any services are underground. Electricity is underground. Sewer is obviously underground. Water is underground. Everything is underground. It is planned in such a wonderful way. మీరు ఎలాంటి రోడ్లు వేస్తున్నారు కదా,
మీరు ఎల్ఎన్టీ రోడ్లు వేస్తున్నప్పుడు అక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా కింద సిమెంట్ బ్లాక్స్ లాగా వేస్తారు, ఎందుకంటే పెద్ద పెద్ద టిప్పర్లు అలాంటి బండ్లు వస్తాయి. సో దీస్ బ్లాక్స్ ఆర్ కాల్డ్ పేవర్ బ్లాక్స్. ఎంటైర్ కమ్యూనిటీ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ పేవర్ బ్లాక్ రోడ్స్. ఎవ్రీ alternate street light is solar. So we are giving a clubhouse with a swimming pool on the second floor. All these amenities for a villa that is priced at around 32 lakhs or something, 34 lakhs. అంటే అటువంటి ఎమ్యూనిటీస్ మరి ఇంత తక్కువ ధరలో ఎలా సాధ్యమైనది? The philosophy has to be trying to give gold at the price of silver. We have an execution partner. మా పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళు, their company is called St. Angelo's VNCT Ventures. వీళ్ళు, they have a global footprint and they are currently, I think, constructing about 7-8 lakh square foot in India. So మాకేమవుతుందంటే when you do a JV with a player like that, your procurement costs come down. There is a lot of additional experience that comes in, and then we have the local expertise and local footprint. So ఏంటంటే this is a nice amalgamation and a lovely JV. సో ఇది ఫైనల్గా ఎక్కడ కనిపిస్తుంది? దిస్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫైనల్ ప్రోడక్ట్. ఇక్కడ అలాంటి ప్లేస్లో మీకు 30, 32, 34, 35 లక్షల్లో when you get a house, and if you are getting a rental return of about 13,000, 15,000 rupees, that kind of return అండి, it is unheard of in the residential sector. మీరు అదే రెంట్ మీకు సపోజ్ మీకు సిటీలో రావాలి అంటే you will only get a flat, you will not get a house, number one, and you will also get a flat after you spend around 60 lakhs or 70 lakh rupees. So దాంట్లో సగం ధరలో సేమ్ అమౌంట్ ఆఫ్ రెంట్ యూ గెట్ అండ్ యూ ఆల్సో గెట్ అ విల్లా, అంటే భూమి మీదే, రైట్? యూ నాట్ షేరింగ్ ఇట్ విత్ ఎనీబడి ఎల్స్ విత్ ఆల్ ది అమ్యూనిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంటే ఇప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకుని ప్రయారిటీ చేశారండి? అంటే మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు అక్కడ? ఒకటి జడ్చర్ల వాళ్ళు. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూస్తే ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్ మేడ్చల్ రోడ్ మీద వచ్చింది. ఈరోజు అది హైదరాబాద్ అయిపోయింది, బట్ ఆ రోజు అది కట్టిన రోజు అది అడవి. ఇట్ వాస్ కట్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్. బట్ ఇది అలా కాదు. ఈ ల్యాండ్కి ఆనుకుని దేర్ ఇస్ 1,000 acre SEZ, పోలేపల్లి సెజ్ అంటారు. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ SEZ. సో ఆ పోలేపల్లి సెజ్ బౌండరీకి ఆనుకుని ఈజ్ దిస్ సైట్. ఈరోజు ఆ సెజ్లో దెర్ ఆర్ క్లోజ్ టు అబౌట్ 50,000-60,000 ఎంప్లాయీస్ వర్కింగ్. దెర్ ఆర్ బిగ్ కంపెనీస్ లైక్ అరబిందో, హెటెరో, మైలాన్ ల్యాబ్స్, ఎల్ఎన్టీ ఉంది, నార్సీ ముంజీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది. దెర్ ఆర్ మేజర్ ఇన్స్టిట్యూషన్స్, మేజర్ కంపెనీస్ దేర్. సో వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు. జడ్చర్లలో కూడా, ఇప్పుడు జడ్చర్ల టౌన్లో సపోజ్ యూర్ స్టేయింగ్, ఇట్ ఈస్ అ లవ్లీ టౌన్, ఓకే, ఇట్ ఈస్ అ వెరీ వైబ్రెంట్ టౌన్. బట్ ఇఫ్ యూర్ స్టేయింగ్ ఇన్ ద టౌన్, ఎప్పుడో జరిగిన ప్లానింగ్, ఎప్పుడో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ది డ్రైన్ అరౌండ్ నెక్స్ట్ టు యువర్ హౌస్ ఇస్ ఓపెన్. ఈవెన్ ఇఫ్ యూర్ అ బిగ్ రిచ్ ల్యాండ్ లార్డ్ ఆర్ ఎ మిల్ ఓనర్ ఆర్ సంబడి దేర్, మీరు ఇల్లు ఎంత బాగానైనా కట్టుకోవచ్చు, బట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ది లొకాలిటీ ఆఫ్ యువర్ హౌస్. బట్ హియర్ వాట్ హ్యాపన్స్ ఇస్ ది సర్వీసెస్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్, ది ఎంటైర్ లొకాలిటీ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. ఇట్ ఈస్ అ వెరీ 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 ప్లాన్డ్. సో అంటే ఎన్ని గజాల్లో ఉంటుందంటే ఇది విల్లా? మినిమం సైజ్ ఇస్ అబౌట్ 150 square yards, 150 గజాలు. 150 square yardsలో ది మినిమం విల్లా సైజ్ విల్ బి 1100 square foot. అంటే మిగతా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు శాండల్ చెట్లను బాగా పెంచుతున్నారు. దానికి గల కారణం ఏంటి? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? శాండల్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇది ఐ థింక్ ఆన్ ప్లానెట్ ఎర్త్, ఐ థింక్ దిస్ ఇస్ ది ఓన్లీ వుడ్ దట్ ఈస్ మెజర్డ్ అండ్ సోల్డ్ ఇన్ గ్రామ్స్. సో వాట్ ఈస్ మెజర్డ్ అండ్ సోల్డ్ ఇన్ గ్రామ్స్, luckily we are cultivating it in tons. సో దానికి తగ్గ సీరియస్నెస్, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి తగ్గ ఎక్స్పర్టీస్ని తీసుకురావడం, దాన్ని సస్టైన్ చేసుకోవడం ఈజ్ ఎ మ్యాసివ్ టాస్క్, బట్ ఇట్ ఈస్ వర్త్ ది ఎఫర్ట్. ఎందుకంటే ది కాస్ట్ ఆఫ్ శాండల్వుడ్, వాట్ యూ గెట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, అసలు ఇఫ్ యూ యాక్చువల్లీ గో ఇన్ టు ది నంబర్స్, వాట్ యూ ఇన్వెస్ట్ టుడే అగెయిన్స్ట్ వాట్ నేచర్ గివ్స్ యూ బ్యాక్, యూ కెనాట్ ఈవెన్ కంపేర్. అంటే సపోజ్ ఫ్రమ్ ది లాస్ట్ 20 yearsలో ఎట్లా పెరిగిందండి రేట్, శాండల్ రేట్? 1999 I think published rate was about 700 rupees or something a kg. Okay. Now I think it's hovering at around 14,000-16,000 rupees or something a kg. సో అంటే మీరు ఏ స్థాయిలో, అంటే ఎంత, హౌ బిగ్ మీరు ఎట్లా? ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి, బట్ ఐ థింక్ వీఆర్ ఈజీలీ ది లార్జెస్ట్ కల్టివేటర్స్ ఇన్ ది కంట్రీ.
We do it with a lot of different stakeholders in a lot of different models, and we will continue to do it. మనం హెచ్ఎండిఏ పరిధిలో మనం ఎటువంటి ప్రాజెక్టులు వేయడానికి మనం భవిష్యత్తులో సిద్ధమవుతున్నాం, అదేవిధంగా మీరు ల్యాండ్ బ్యాంకు ఎక్కడెక్కడ ఎంతెంత తీసుకొని పెట్టుకున్నారు? షాద్నగర్, చచ్చర్ల ఆర్ 2 వెరీ ప్రైమ్ అప్కమింగ్ ఏరియాస్ అండి. 2 ఏరియాల్లో కూడా వీ హ్యావ్ వెరీ డీసెంట్ సైజ్డ్ ల్యాండ్ బ్యాంక్. ఇందాక చెప్పినట్టు రెడీ in such a way where we have stock for the next 3 years or 4 years without any doubt. అయితే మీరు ఎక్కడైనా సపోజ్ మీరు ఎంత ప్రైమ్ ఏరియాలైనా ల్యాండ్ కొనచ్చు, కానీ ఆ ల్యాండ్ పక్కన హైవే ఉంది, లేకపోతే ఆ ల్యాండ్ పక్కన ఏదో పెద్ద ఒక ఐటీ సెజ్ ఉంది, లేకపోతే ఆ ల్యాండ్ పక్కన ఇంకేదో ఉంది, ఏదో డెవలప్మెంట్ ఉంది అనేది మీ గొప్పతనం కాదు కదా. ఇట్స్ నాట్ యువర్ గ్రేట్నెస్. యూ గాట్ లక్కీ దట్ మీ భూమి ముందు పెద్ద రోడ్డు పడిందో, లేకపోతే మీ పక్కన పెద్ద సంస్థ వచ్చిందంటే అది మీ అదృష్టం. సో మన అదృష్టాన్ని మన గొప్పతనంలాగా చేసి అమ్ముకోవడం ఇస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ దేర్. మన గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే, మన చిత్తశుద్ధి ఎక్కడ ఉంటుందంటే, హౌ యూ డెవలప్ యువర్ ల్యాండ్ ఫార్ యువర్ కస్టమర్. ఇక్కడే చాలా సన్న డిఫరెన్స్ ఉంటుంది. ది డిఫరెన్స్ బిట్వీన్ డెకరేటింగ్ యువర్ ల్యాండ్ అండ్ సెల్లింగ్ ఇట్ అండ్ డెవలపింగ్ యువర్ ల్యాండ్ అండ్ సెల్లింగ్ ఇట్. సో ది మోస్ట్ క్రిటికల్ థింగ్ ఫర్ ఎనీ డెవలప్మెంట్, మీరు మాదాపూర్ చౌరస్తాలో చేయొచ్చు వెంచరు, లేదా మీరు ఎక్కడైనా ఏ అడవిలోనైనా చేయొచ్చు, వేర్ ఎవర్ యూ డూ ఇట్, ది మోస్ట్ క్రిటికల్ థింగ్ ఈజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ యువర్ లేఅవుట్. వాట్ ఎఫర్ట్స్ యూ పుట్ టు బిల్డ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎ ఫేర్, ప్రాపర్ వే డిఫరెన్షియేట్స్ యూ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఇన్ ది మార్కెట్. నేను ఇందాక మీకు అన్నట్టు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్, వెన్ దే సేవ్ దేర్ మనీ విత్ ఆల్ ది హార్డ్షిప్స్ దట్ దే గో త్రూ, దే డూ ఇట్ విత్ ఎ ట్రస్ట్. దే డూ ఇట్ విత్ ఎ ఫీలింగ్ దట్ ఇక్కడ నేను ఈరోజు ఈ ప్లాట్ కొంటే వీళ్ళ దగ్గర, రేపు నా కూతురు పెద్దగా అయినప్పుడు నా కూతురు పెళ్ళికుంటుందనో, లేకపోతే నా కొడుకు పై చదువుకుంటుందనో, లేదంటే నా రిటైర్మెంట్కి ఆసరాగా ఉంటుందనో తీసుకుంటారు. నిజంగా అది జరగాలి అంటే వాళ్ళు కొన్న భూమి, వాళ్ళు కొన్న లేఅవుట్, వాళ్ళు కొన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ షుడ్ బీ స్టాండింగ్, ఇట్ షుడ్ బీ అలైవ్, ఇట్ షుడ్ బీ వైబ్రెంట్ ఫర్ ద నెక్స్ట్ 15-20 years. కానీ ఈ రోజుల్లో మనం లేఅవుట్లో చేసే డెవలప్మెంట్ 15-20 ఏళ్ళు ఉండేటట్టు ఉన్నాయా? లేవు. అక్కడ దేర్ వీ వాంట్ టు డూ కాస్ట్ కటింగ్, దేర్ వీ వాంట్ టు డూ నెగోషియేటింగ్ విత్ అవర్ కాంట్రాక్టర్స్. సో దేర్ సమ్ సబ్స్టాండర్డ్ వర్క్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అయ్యి వీళ్ళు ఈరోజు అమ్ముకోవడానికి నల్ల రోడ్డు వేస్తారు, వీళ్ళు అమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత 6 నెలల్లో రోడ్డు మధ్య నుంచి మొక్కొస్తుంది. సో ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ వీఆర్ డెవలపింగ్ ఇన్ అవర్ లేఅవుట్స్ ఆర్ development that will stand the test of time. They will be there for the next 25 years. చెక్కు చెదరకుండా ఉంటాయి. There's no doubt about that. So the value that we add, that's what I tell my marketing people. Don't sell location. Location is not your doing. ఈరోజు భగవంతుడు నీకు 10 రూపాయలు ఇచ్చాడు, దాన్ని కొనుక్కున్నావు ల్యాండ్. It's not your doing. What you do in your venture is your doing. So don't sell location. Sell your development. Never decorate your land. Develop your land and sell it. ఫర్ ఇన్స్టెన్స్ మా షాద్నగర్ లేఅవుట్లో దాదాపు 1/2 feet థిక్నెస్ వస్తాయి సిమెంట్ రోడ్స్. రఫ్ క్యాల్కులేషన్ మీకు చెప్తాను. మామూలుగా వెంచర్లలో వేసే బీటీ రోడ్లు ఉంటాయి కదా, నార్మల్ వెంచర్లు, మీకు స్క్వేర్ ఫుట్కి 25 రూపాయలు అవుతుందేమో బీటీ రోడ్ వేయడానికి. అదొక 2 వర్షాలకో 3 వర్షాలకో ఉంటుంది రఫ్లీ. మాది స్క్వేర్ ఫుట్కి 120 రూపాయలు అవుతుంది. ది క్యాచ్ హియర్ ఇస్, అక్కడ మేము ప్లాట్ అమ్మేసుకోవాలంటే 25 రూపాయలు స్క్వేర్ ఫుట్ రోడ్ వేసి అమ్మేయచ్చు. ఎవరు అడగరు. రోడ్డు వేసామా అంటే వేసాము, చెక్ లిస్ట్లో టిక్ అయిపోతుంది రోడ్డు వేసామని. బట్ దట్స్ నాట్ హౌ వీ ఇంటెండ్ టు డూ ఇట్. సేమ్ థింగ్ విత్ అవర్ ఎలక్ట్రిక్ లైన్, సేమ్ థింగ్ విత్ అవర్ డ్రైన్, సేమ్ థింగ్ విత్ ది ఎంటైర్ ప్లానింగ్. సో ది పీపుల్ హూమ్ యూ బ్రింగ్ ఇన్ టు డెవలప్ ఆర్ పీపుల్ విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 10 ఎకరాలు మీరు డెవలప్ చేయాలి షాద్నగర్లో అంటే 500 ఎకరాలు బాంబేలో చేసిన టీంని తెచ్చుకున్నాను నేను. వై? నా కోసం కాదు. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా మాట్లాడితే నా మార్జిన్స్ తగ్గుతాయి ఈరోజు. బట్ నిజం సక్సెస్ ఎప్పుడంటే, ప్రాజెక్ట్ ఎప్పుడు సక్సెస్ అయినట్టంటే, ఈరోజు 2018లో ఎవరైనా ప్లాట్ కొనుక్కొని 2029లోనో 2030లోనో వెన్ దే ఆర్ సెల్లింగ్ ఇట్, దే షుడ్ బీ ఏబుల్ టు సెల్ ఇట్ విత్ ఈజ్. దే షుడ్ బీ ఏబుల్ టు సెల్ ఇట్ ఆన్ డిమాండ్. Or if they are retiring there, they should be able to retire in peace. If we as a company achieve that, I think we are successful.
సో మీరు దేశంలోనే అతిపెద్ద శాండల్వుడ్ గ్రోయర్గా ఉన్నారు రైట్ నౌ ఆల్మోస్ట్. మేబీ పర్హాప్స్. అదేవిధంగా మీరు టైర్ టు సిటీ లాంటి ఇప్పుడు జడ్చర్ల కావచ్చు లేకపోతే షాద్నాల్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అటువంటి వాళ్ళు చూడని ప్రోడక్ట్లు మీరు క్రియేట్ చేస్తున్నారు. మీ కంపెనీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? బాటమ్ లైన్ ఇస్ వాట్ ఎవర్ వీ డిజైన్ అండ్ వాట్ ఎవర్ దట్ ఈస్ రోల్డ్ అవుట్ ఆఫ్ దిస్ ఛాంబర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కస్టమర్ సెంట్రిక్. షాద్నగర్లో ది హౌస్ దట్ వీఆర్ ఆఫరింగ్, జస్ట్ yesterday sometime we finalized the floor plans. 2-bedroom intiki there are going to be 3 bathrooms. I'm giving you an example. 2 attached bathrooms, 1 common bathroom. Master bedroom will have wooden flooring. Master bedroom will have a walk-in wardrobe. Walk-in wardrobe అంటే తెలుసు కదా మీకు, రూమ్ అంతా క్లీన్గా ఉంటుంది, పక్కన మీ బట్టలు అవి పెట్టుకోవడానికి ఇంకో చిన్న రూమ్ ఉంటుంది, దాని తర్వాత బాత్రూమ్ ఉంటుంది. సపరేట్ పూజ రూమ్ ఉంటుంది, సపరేట్ స్టోర్ రూమ్ ఉంటుంది. ఇవన్నీ కాస్ట్ కటింగ్ చేస్తే వచ్చే ఆలోచనలు కావు. దిస్ ఈజ్ నెసెసిటీ, దిస్ ఈస్ ది కస్టమర్స్ నీడ్. సో కస్టమర్ అడిగినా అడగకపోయినా ఎమ్యూనిటీస్ దట్ విల్ బీ దేర్ ఇన్ బిగ్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ గచ్చిబౌలి ఆర్ సమ్వేర్, వీ విల్ గివ్ ఆల్ దోస్ ఎమ్యూనిటీస్. నెంబర్ 1, ది ఫీచర్స్ ఇన్ ది హౌస్ దే విల్ బీ 100% ఇన్ ఎ వే వేర్ ఇట్ విల్ బీ వెరీ వెరీ కన్వీనియంట్ టు ది ఎండ్ యూజర్. ఫ్లోర్ హైటింగ్ కానివ్వండి, మన సీలింగ్ హైట్ కానివ్వండి, వెంటిలేషన్ కానివ్వండి, బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇస్ నీడెడ్, ఫిట్టింగ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇస్ నీడెడ్. సో అంటే మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీతో పోల్చుకుంటే సిరి సంపదలో ఒక ప్రాజెక్ట్ కానీ లేదన్నా ఒక విల్లా కానీ ఏదైనా కొంటే అంటే వాళ్ళకు అసెట్ అప్రిషియేషన్ ఎట్లా ఉంటుంది, మీ కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంది వెన్ కంపేరింగ్ విత్ అదర్స్? ఒకటి ఏంటంటే వీఆర్ వెరీ 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 పర్టిక్యులర్. The kind of advisors we have, the kind of support we have, we are very 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 particular about the legality of the land. చిన్న విషయాలు, రెవెన్యూ బిహేవియర్ జనరల్గా కొంచెం వీక్గా ఉన్న ఏరియాల్లో చిన్న విశేషాలు మీకు ఏమైనా కొంచెం లేకపోయినా జనరల్ ధోరణి ఎలా ఉంటుందంటే సర్లే తర్వాత చూసుకుందాం అనేది ఉంటుంది. సో దేర్ ఇస్ నో తర్వాత చూసుకోవడం హియర్. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అడ్రస్ ఇట్ టుడే 100% టైటిల్ క్లియర్ అని మనం నమ్మితేనే వీఆర్ డూయింగ్ ది ప్రాజెక్ట్ ఆర్ వీ డోంట్ డూ ది ప్రాజెక్ట్. బికాస్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని నేను కానీ కస్టమర్ కానీ ఫేస్ చేయలేము, అడ్రస్ చేసుకోలేము. ఇట్ ఈస్ ఫూలిష్ టు థింక్ దట్ రేపు ఏదో ప్రాబ్లం వస్తుంది దాన్ని ఏదో మనం అప్పుడు చూసుకుందాం అనుకోవడం ఇస్ నాట్ రైట్. సో వీఆర్ ఏబుల్ టు అడ్రస్ ఇట్ టుడే, విల్ అడ్రస్ ఇట్ టుడే. సో దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ 100%. వాట్ ఎవర్ వీ సెల్ హియర్ దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ ఫర్ ది కస్టమర్. 2, దెర్ ఇస్ వాల్యూ ఫర్ మనీ. 3, డెవలపర్ మనస్సాక్షికి తెలుస్తుంది వెదర్ హీ ఈస్ డెవలపింగ్ ఇట్ రైట్లీ ఆర్ నో. I can tell you without fear of contradiction, without an element of shred of doubt, that our conscience, as far as the developments that are happening in our sites are concerned, is 100% clean. We do a development that will endure the next 50 years or 100 years. So, this is, ఇప్పుడు నేను ఏదైనా చెప్పొచ్చు because we are talking in a show, I can say anything, but time will tell. మీ కంపెనీలో ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు, అదేవిధంగా మీ కంపెనీ టర్న్ ఓవర్ ఎట్లా ఉంది? Our turnover is very very healthy, and I think directly we are employing all the companies together that we have. I think we are employing close to about 40 people, 45 people unnattunnaru. But we have a very very large extended marketing team who is also like our family. Marketing team I think is in hundreds. We have hundreds of people, enlisted people close to 1800 atlu untaru. And we have more than 200 active people. సో సిరి సంపద నుంచి రియల్ ఎస్టేట్ కాకుండా మిగతా రంగంలోకి ఏమన్నా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా ఇప్పట్లో? ఉందండి. వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఐటీ. వీఆర్ బిల్డింగ్ అన్ యాప్, వెరీ వెరీ నోవెల్ థింగ్. ప్రైమరీ స్టేజెస్లో ఉంది కాబట్టి ఐ మే నాట్ బీ ఏబుల్ టు షేర్ గ్రేట్ డీటెయిల్స్, బట్ వీ విల్ గెట్ ఇన్ టు ఐటీ. వీఆర్ గెటింగ్ ఇన్ టు ది హోటల్ ఇండస్ట్రీ. వీఆర్ పార్ట్నరింగ్ విత్ సంబడి అండ్ సెటింగ్ అప్ ఎ రెస్టారెంట్ ఇన్ మస్కట్. So we will get into hospitality very soon. We will get into IT. We are there in plantation. We are there in real estate and construction. We may get into education in the near future. సో అంటే ఇప్పుడు రైట్ నౌ ఒక 5 సంవత్సరాల్లో సిరి సంపద గ్రూపు రియల్ ఎస్టేట్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? The initial stages will be more friction. So I think the distance that we covered in the first 5 years, in the next 5 years, I think we'll cover 3 times this distance. That much I can tell you. సో ఫైనల్గా మీ జీవిత లక్ష్యం ఏంటండి? My most important thing is to be peaceful. Because of business and compulsions,
your family does a lot of sacrifice. You are not able to spend a lot of time at home with your kids, with your family. So eventually, when the company comes to a situation where it is running without friction on its own, the biggest goal now is to spend more time at home. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం వెల్త్ క్రియేటర్. వచ్చే వారం మరో వెల్త్ క్రియేటర్తో కలుద్దాం.